మేము అమెరికాలో ఉన్న ఆగస్ట్ 15 రోజున ఖచ్చితంగా జాతీయ జెండా ఎగురవేసి సెల్యూట్ కొట్టి జనగణమన పాడతాం. ఈ రోజు మనకి స్వాతంత్ర్యం వచ్చిన రోజు. కనీసం ఈ రోజైనా ఒక్కసారి నవ్వు చేదు కాఫీ ప్లీజ్ 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 నవ్వవయ్యా. నవ్వావా? చేదు కాఫీ నవ్వింది. Happy Independence Day. Thank you, చేదు కాఫీ. ఈ అమ్మ రూపంలో నేనెప్పుడూ నీతోనే ఉంటాను, నీకు తోడుగా ఉంటాను. ఎలా ఉందో ఏంటో. గణపతికి ఫోన్ చేస్తే యా బెటర్ ఐడియా. I just got a call. 1 minute. Yeah, that's okay. Hey, Judy, what's up? జూడీ, ఇట్స్ మీ నట్హెడ్. I know. Wish you the same. పిచ్చెక్కిందా? ఒసే రాక్షసి, ఒక్కరితివే ఇండియా వెళ్ళిపోతావా? బుద్ధుందా? ఇడియట్, స్టూపిడ్, మోరాన్. అని అంటాననుకున్నావు కదూ? ఓ, నాన్న ఉన్నారా పక్కన? తిట్టాల్సిందంతా తిట్టేసి ఇప్పుడు రూట్ మార్చుకో. లేదు శామ్, నిజంగా వాట్ యూర్ డూయింగ్ ఇస్ రియలీ గ్రేట్, బట్ హౌ యూర్ డూయింగ్ ఇస్ మే నాట్ బి కరెక్ట్. నేను నీకు చెప్పకుండా వచ్చినందుకు ఆర్ యు మ్యాడ్ ఎట్ మీ? కోపం వచ్చింది, అఫ్ కోర్స్ ఐ వాజ్ మ్యాడ్ ఎట్ యూ. కానీ అంకుల్ టోల్ మీ ఆంటీకి ఏం జరిగింది. సరే, అమ్మకి ఎలా ఉంది ఇప్పుడు? గుడ్ న్యూస్ ఏంటంటే షీ స్టేబుల్. బ్యాడ్ న్యూస్, కండిషన్లో పెద్ద ఇంప్రూవ్మెంట్ లేదు. నువ్వు అనుకున్నది చేయి శామ్. అమ్మకి తన పుట్టింటి వాళ్ళని తీసుకొచ్చి చూపించు, అదే ఆమెకు సరైన మందు. యూనో శామ్, ఈ టైంలో నువ్వు ఇక్కడ ఉండడం కంటే అక్కడ ఉండడమే కరెక్ట్. చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది. థ్యాంక్స్ గణపతి. నీకు ఈ మధ్యలో ఏ ఇబ్బంది అయినా ఒక్క కాల్ చేయి అంటాననుకున్నావు కదా. నువ్వు ఎలా పోతే నాకేంటే, నాకు మాత్రం ఫోన్ చేసి విసిగించుకో. వీలైతే అక్కడే ఉండిపో. ఇన్నాళ్ళకి అమెరికా ఎంత ప్రశాంతంగా ఉందిరా బాబు. రే గణపతి, ఓవే. రే గణపతి, రే. చెప్తా నీ పని. నువ్వెప్పుడూ ఇంతే పో. సరే, నేనింక వెళ్ళాలి. ఫోన్ పెట్టేయి. నువ్వే ఫోన్ పెట్టు.
గణపతి ఆగు గణపతి, నీకొక విషయం చెప్పాలి. నిన్న రాత్రి ఏమైందో తెలుసా? సూర్య అని చెప్పానే, అతనే. అతనేం చేశాడో తెలుసా? నన్ను అల్మారోలో పెట్టి తలుపేసి చంపేయాలని చూశాడు. అయినా నేను చావకపోయేసరికి నన్నెక్కడో దూరంగా వదిలేసి పారిపోయాడు. ఈ చెప్పేది వింటుంటే ఏం జరిగినా మన మీదకే వస్తుందనిపిస్తుంది. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కోవాలంటే ముందా గణపతిని పట్టుకుంటే మంచిది. గణపతి గారు, జరిగింది ఏంటంటే నేను కావాలని అలా చేయలేదండి. పరిస్థితులు ఎలా ఎదురయ్యాయంటే గణపతి గారు గణపతి ఫోన్ పెట్టేశాడు. మిస్టర్ వజ్రపాటి సూర్యనారాయణ, గణపతికి ఏదో చెప్తున్నట్టు ఉన్నారు. పరిస్థితులు ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. అదేదో నాకే చెప్పొచ్చు కదా. నన్నెందుకు రోడ్డు మీద వదిలేసా? నేనేం కావాలని చేయలేదు. అది అనుకోకుండా నువ్వు అలా వెళ్ళిపోయావు. అయినా మనిషి అనేవాడు అంత ముద్దు నిద్ర పోతాడా? ఐ మీన్ పోతుందా? మంచిగా లేపాను, కోప్పడ్డాను, చివరికి జో కొట్టాను కూడా. నువ్వు నువ్వు నాకు జో కొట్టావా? నాకు జో కొట్టింది నువ్వా? నువ్వు నాకు జో కొడితే మరి నేను ఈ విషయం గణపతికి చెప్పాలి. ఏ విషయం? నువ్వు నాకు జో కొట్టిన విషయం. ఎస్, అసలు ఒక గణపతికి ఏంటి ఈ విషయం అందరికీ తెలియాలి. వద్దు. ఎందుకు వద్దు? అందరికీ తెలియాలి. అత్తయ్య, మామయ్య, అయితే అరుస్తే జో కొడతావన్నమాట. అమ్మమ్మ, అరవకు. సరే, ఇంట్లో వాళ్ళకి చెప్పొద్దన్నావు, కనీసం గణపతికైనా చెప్పుకొని నా ఫోన్ ఇవ్వు. ఇవ్వు. అవ్వా, రాత్రేంటి మర్యాద లేని పనులేంటి? అత్తయ్య ఎక్కడా? ఇప్పుడే ఇక్కడికి తీసుకొచ్చి చూపించాలి. అమ్మో బాబోయ్, ఇప్పుడే చూపించాలి. అత్తయ్య, ముందు రండి అత్తయ్య. ఏంటమ్మా రాజీ, ఏమైంది ఇప్పుడు? త్వరగా రండి అత్తయ్య. ఏంటమ్మా నువ్వు రమ్మంటుంటే.
ఒకసారి మీరు నాతో రారా? ఒక్కసారి నాతో రండి అత్తయ్య. కింద ఏం జరుగుతుందో ఒకసారి మీ కళ్ళతో చూద్దురు గాని. ఏంటమ్మా ఇది చిన్న పెద్ద లేకుండా? అంతే అత్తయ్య, ఈ ఇంట్లో చిన్న పెద్ద మంచి మర్యాద అన్ని నియమాలు మాకే. ఇంతకీ విషయం ఏమిటో చెప్పు. ఆ అమెరికా అమ్మాయి ఇంకా ఇంట్లోనే ఉంది. ఆ అమ్మాయిని పంపించేయమని చెప్పాను కదా సూర్యకి. ఒక్కసారి నాతో వస్తే తెలుస్తుంది. సూర్య అమ్మాయిని పంపించే ఏర్పాట్లో ఉన్నాడో, ఇక్కడే శాశ్వతంగా కాపురం పెట్టే ఏర్పాట్లో ఉన్నాడో చూద్దురు గాని. సరే పద. ఏదో పెద్ద వరుసైనట్టుగా. నేను చెప్పింది ఇప్పటికైనా నమ్ముతారా అత్తయ్య? నీ ఇష్టం. ఈ ఇంటి పెద్ద కోడలుగా నా బాధ్యత నేను నెరవేర్చాను అంతే. క్రేజీ సూర్య ఒకసారి నవ్వుతాడు, సీరియస్ అయిపోతాడు. నాయనమ్మా, అసలు నా మాట విను. ఏం జరిగిందో చెప్తాను. నాకే సంజాయిషీలు అవసరం లేదు. అది కాదు, ఆ అమ్మాయి ఇంకా ఇంట్లోనే ఉంది. అది కాదు నాయనమ్మా, ఆ అమ్మాయి తను తను
ఏంటి చెప్పు, వింటాను. ఏదో చెప్పాలని ఆరాటపడ్డావు, కాకపోతే చెప్పలేకపోతున్నావు. పోనీ నేను చెప్పనా? నిజం ఏమిటంటే ఆ పిల్ల నీకు నచ్చింది. నేనే అనవసరంగా మధ్యలో అడ్డుపడుతున్నాను. అలాంటిదేం లేదు నాయనమ్మా. లేకపోతే మరి అమ్మాయితో ఇంకా ఆ అమ్మాయి ఇంట్లోనే ఎందుకుంది? ఆ అమ్మాయిని ఇక్కడి నుంచి పంపించే ఏర్పాట్లు ఎందుకు చెయ్యలేదు? నాయనమ్మా, అది అమ్మ. చూడు సూర్య, పంపించాలి అనే సంకల్పం ఉంటే ఏ కారణాలు ఆపలేవు. అసలు ఆ సంకల్పమే లేదేమో. సరే నాయనమ్మా, ఏదో రకంగా ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి పంపించేస్తాను. అమ్మా! అయ్యో! జయంతి, అమ్మా, జయంతి, అమ్మా, దుర్గి, డాక్టర్కి ఫోన్ చేయి. అలాగేనమ్మా. జయంతి, అమ్మా, అమ్మా. సూర్య, నాగు, అమ్మా. జయంతి లోపలికి తీసుకెళ్ళు. అలాగే అమ్మా. మేడం, ఆవిడకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయారో నాకే అర్థం కావడం లేదు. సూర్య, అమ్మ దగ్గర మేమందరం ఉంటాం. డాక్టర్ గారు కూడా ఏమీ లేదన్నారు కదా. నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని పంపించే ఏర్పాట్లు చూడు.